భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగము 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమైన స్వేచ్ఛను పొంది ఈ జన్మలోనే సిద్ధి పరిపూర్ణత పొందుతారు. ఎన్నో పూర్వజన్మలలో ఆర్జించిన అభ్యాసం ఆధ్యాత్మిక పురోగతి కొరకు చక్కటి వీచే గాలిలా సహకరిస్తుంది. పూర్వజన్మ నుండి కొనసాగిస్తూ ఈ జన్మలో యోగులు ఈ వీచే గాలిలో తమ పరిశ్రమ రూపంలోని తెరచాపను ఎగరేస్తారు. శ్రీకృష్ణుడు ప్రయత్నాద్ యతమానస్తు అన్న పదాలు వాడుతున్నాడు. అంటే ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయడం. తూ అన్న పదం వారి ప్రస్తుత పరిశ్రమ, ఇంతకు క్రితం వారి ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే తీవ్రంగా ఉంటుంది అని సూచిస్తుంది. ఈ విధంగా వారు పూర్వజన్మల నుండి వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ ఈ అనుకూల పవనాలతో లక్ష్యం వైపుగా తీసుకువెళ్ళబడతారు. చూసేవారికి మొత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మలోనే పూర్తి చేసినట్టు ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు అంటున్నాడు, అనేక జన్మ సంసిద్ధః. యోగంలో పరిపూర్ణ సిద్ధి అనేది అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము అని పరమాత్మ తెలియజేస్తున్నారు. With the accumulated merits of many past births, when these yogis engage in sincere endeavor to make further progress, they become purified from material desires and attain perfection in this life itself. The accumulated practice of many past lives becomes the helpful breeze for spiritual progress. In this breeze, the yogis continuing from past lives hoist their sail in the form of sincere endeavor in the present life. Sri Krishna uses the words Prayatnad Yatamanastu, which means striving harder than before. The word tu indicates their present endeavor is deeper than in previous lifetimes. When they were unsuccessful in completing the journey, they are thus able to take advantage of the momentum carried forward from the past and allow the favorable wind to sweep them to the goal. To onlookers, it may seem that they covered the entire distance in the present life, but Sri Krishna says, Aneka Janma Samsiddha. Perfection in yoga is the result of the accumulated practice of many lives. Om Tat Sat.